తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను తంతివాద్యములతో, తంతివాద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజనీయుడ, పునరుద్ధానుడైన నా కన్న తండ్రి, మీకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న. తండ్రి, ఉదయం నుంచి మధ్యాహ్న వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా సజీవులుగా భద్రపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను మిక్కులుగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, విడువని ఎడబాయిన నా విమోచకుడే నా తండ్రి, మా రక్షకుడే నా దేవ, ప్రేమామయుడే తండ్రి, దయగలన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మేము ఎంతగానో పాపులమైనప్పటికీ, అతిక్రమాలు చేసిన వారు అయినప్పటికీ, మీ కుమారుడిని మా రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో మా పాపాలన్నింటినీ అయ్యా మీరు క్షమించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీతో మాట్లాడే, నీతో ప్రార్థన చేసుకునే తండ్రి, నాన్న, అప్ప అని పిలిచి నా తండ్రి ప్రభా భాగ్యాన్ని, ధన్యతని నాకును మాకును అందరికీ అనుగ్రహించిన విధానానికై మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. బలశూరుడైన నా తండ్రి స్తోత్రాలనైనా, యుద్ధ వీరుడైన నా తండ్రి స్తోత్రాలనైనా, జయశాలి నా తండ్రి మీకే స్తోత్రాలనైనా, రోషము గల దేవా మీకే స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నా తండ్రి, మీరు మీ సంకల్పం చొప్పున అయ్యా మీరు ప్రేమించిన పిల్లల్ని పిలిచిన వారందరిని బట్టి మధ్యాహ్న కాల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సార్వత్రిక సంఘాలని, దైవజనులు, విశ్వాసాలను బట్టి వందనాలు తండ్రి, వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఇశ్రాయేల్ని నడిపించిన గొప్ప శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు తండ్రి, గ్రద్ద అయ్యా ఎలాగ మోస్తుందో అలాగని ఇశ్రాయేల్ ప్రజలని అందరినీ ప్రభా ఐగుప్తు దేశంలో నుంచి తండ్రి విమోచించిన దేవా, ఈరోజు ప్రభా నశించిపోతున్న అనేక మంది జనాల్ని ప్రభా అయ్యా నశించిపోతున్న అనేక మంది ప్రజల్ని ప్రభా మీ రక్షణ వైపు నడిపిస్తున్న సర్వశక్తిమంతుడుగా నా కన్న తండ్రి, మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. పాపపు ఊబిలో అయ్యా నలిగిపోతున్న, కొట్టుకొని పోతున్న అనేక మంది ఆత్మల్ని మీ వైపుకి నడిపించిన తండ్రి, ఈరోజు అనేక మంది దైవజనులు కానీ, సువార్థికులు కానీ, విశ్వాసులు కానీ నీ పిల్లల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి, మీరు ఎంతగానో కృప చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతని బట్టి, నీ కనికరాన్ని బట్టి అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న. వందనాలు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాన్న. పాపపు ఊబిలో పడి ఉన్న మా బ్రతుకులు లేవనెత్తిన దేవా మీకే స్తోత్రాలు నాన్న, వందనాలు. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కలిసి మీ సేవకులను దీవించు తండ్రి. సేవకురాలను మీరు ఆశ్రయించిన తండ్రి, వాళ్ళు చేస్తున్న సేవను, పరిచర్యను దీవించండి. నడిపిస్తున్న సంఘాలని, విశ్వాసుల కుటుంబాలను మీరు ఆశీర్వదించు తండ్రి. వారికి క్షేమం అనుగ్రహించండి. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరం మీరు సంధించండి ప్రభా. ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వాళ్ళు అనేక ప్రాంతాలకి, దూర ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుండగా వారి పక్షమున మీరుండి వారికి ముందుగా మీ సన్నిధి తోడించి నా తండ్రి మీరు మోషేలాగా వాడుకోమని వేడుకొనుచున్నాను నాయన. అపోస్తలులు పౌలు గారు ఎంత విధంగా ఎంత గొప్పగా మొదటి శతాబ్దంలో శిష్యులు చేసిన గొప్ప పరిచర్య తిరిగి భూమి జరిగినట్లు, మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు మీరు వాడుకోమని, మీ సన్నిధి వరకు తోడించమని, క్షేమమును, భద్రతను అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను దేవా. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా తండ్రి, నశించిపోతున్న నా దేశం ప్రజలు, మా గ్రామం ప్రజలు, మా పట్టణం ప్రజలు, మా ఇరుగు పొరుగు వారు, మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, మా ఆత్మీయుల కుటుంబాల గురించి కొన్ని విసుగక మానక ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాలం మీ పాసనలు పెడుతున్నాను, మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మీరు కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను నాయన. తండ్రి, నా దేశానికి క్షేమము దయచేయండి. ఇదిగో జరగబోతున్న ఎన్నికల విషయమే నేను మొరపెడుతున్నాను నాయన. ప్రభువా నా దేవా, నీ చిత్తంలో నా అధికారులను నీ నామానికి మహిమకార్థమై మీరు ఏర్పాటు చేసుకోమని నీ పాసనలు వేడుకొంచున్నాను. నీ చిత్తంలో ఉన్న అధికారి నీ నామానికి మహిమకరంగా దైవ చిత్తం ప్రభా అయ్యా జరిగించే విధంగా, పేదల పట్ల కనికరం చూపించే విధంగా, నీ నామానికి న్యాయంగా, మహిమకరంగా, న్యాయంగా ఉండే విధంగా మీ అధికారిని మీరు ఏర్పాటు చేసుకోమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలైనా ప్రజలను మీరు దీవించండి. ఎండ వాతావరణం నుంచి మీరు కాపాడమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు నాన్న. ఇదిగో తండ్రి, ఇంకను ప్రభా అయ్యా చీకట్లో బ్రతుకుతున్న అనేక కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన. తండ్రి, వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడు తండ్రి, వాళ్ళ మనస్తత్వాలతో మీరు మాట్లాడు, మీ సన్నిధి వారికి తోడించండి నైనా. వాళ్ళ హృదయాలు మార్చబడి మిమ్మల్ని ఎరిగినట్లు, మీ సహవాసంలో వాళ్ళు ఉండి ప్రభా నీతో బ్రతుకున్నట్లు అయ్యా. నిత్య జీవం మీ ద్వారానే కలుగుతుంది. మీరే జీవం, మీరే మార్గం, మీరే సత్యం. మీరు లేకపోతే నిత్య జీవం మాకు రాదని ప్రతి ఒక్కరూ ఎరుగునట్లు సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు నాన్న.
ఇదిగో నా తండ్రి, మరి విశ్వాసులు ప్రభా రక్షణోత్తరంగా రక్షింపబడిన వారు ఆత్మీయంగా బలపరుచునైనా ఏ శ్రమలకు ఎటువంటి ఇబ్బందులకు భయపడకుండా నీ ప్రేమ ఎట్టి పరిస్థితుల నుంచి వీడిపోదని విడిచిపెట్టరని నమ్మకంతో నీలో స్థిరంగా ఉన్నట్లు ప్రతి నూతన ఆత్మను బలపరచుమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు నాన్న. యవనస్తులను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. యవన కాలం తమ జీవితాలను పాడు చేసుకున్న అనేక మంది యవన బిడ్డలు అయ్యా మేము ప్రతిదినం చూస్తున్నాం. కాలేజ్కి వెళ్తున్న బిడ్డలు ప్రభా వాళ్ళు ఎంతోమంది ఎన్నో కోర్సులు చేయాలని భవిష్యత్తులో ముందుకెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలు దీవించండి అయ్యా. చాలామంది ప్రభా ఈ లోకపరమైన యాక్షన్ తండ్రి సినీ వాటికి అట్రాక్షన్ అయిపోయి అట్టి రీతిగానే వాళ్ళ ప్రవర్తనను వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని ప్రభా లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు తండ్రి. క్షమించండి. ప్రజలు అయ్యంతా అయ్యా లోక ఇచ్చలని మాయని తెలుసుకొని ప్రభా వాటి నుంచి విడుదల పొందినట్లు యవనస్తులతో మీరు మాట్లాడండి. వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించే విధంగా తల్లిదండ్రులు సంతోషపరిచే కుమారులుగా కుమార్తెలుగా యవనస్తులను మీరు దర్శించమని నీ పాసనలు వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. బాల్యం నుంచి అయా బాలు నడవలసిన త్రోవలో నడుపుము అని చెప్పారు నా తని. చాలామంది పిల్లలు ప్రభా తమ ఇష్టానుసారంగా బాల్యం నుంచి ప్రభా నడుస్తున్నారు. తల్లిదండ్రులకు జ్ఞానమే తండ్రి. పిల్లల్ని ఎలా నడిపించాలో జ్ఞానమే తండ్రి. నీ మాటలు ఎలా చెప్పించాలి, నీ మార్గం వైపు ఎలా నడిపించాలని జ్ఞానం ఇచ్చి ఆ పిల్లల్ని మీరు నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు నాన్న. అలాగే తండ్రి వృద్ధులను బట్టి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధాశ్రమాలు అనేక మంది ఉన్నారు. వారికి సహాయపడుతున్న అనేక మంది సహకారులను దీవించండి. వాళ్ళ పిల్లలను దర్శించండి. తల్లిదండ్రులను చక్కగా చూసుకునే మంచి మనస్తత్వాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి అయ్యా విధవనాల కుటుంబాలను మీరు దీవించు తండ్రి. వాళ్ళ పక్షాన మీరు వాజ్యమాడి దేవుడు ప్రభా మీరు ఆశ్రయించని వారి పట్ల మీరు కృప చూపించమని వేడుకొంచున్నానైనా. వారి సంతానాన్ని దీవించమని వారు చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. నిజంగా అనాథులైన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. వారిని మీరు ప్రతిదినం పోషిస్తున్న దేవా. వారికి సహాయం అందిస్తున్న ప్రతి ఒక్క ప్రభా తండ్రి ప్రభా ఆర్గన్స్ వారిని ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడండి ప్రభా. అయా ఎంతోమంది ప్రభా అయా ప్రభా అనాథ ఆశ్రమాలు పెరుగుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి. నిన్ను ఎరుగునట్లు రక్షణ వైపు నడుచున్నట్లు వారి కుటుంబ తండ్రి వాళ్ళు ఉంటున్న తండ్రి ప్రభా ఆశ్రమాలను మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. కుటుంబాలు కట్టు దేవుడు మీరు మాత్రమే. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అయా అదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్క ఉద్యోగ రీతిలో ఉన్న వారిని బట్టి స్తుతిస్తున్నాను. అయా చిన్న క్లర్క్ నుంచి అయా ప్రభా కలెక్టర్ కాల నుంచి అయా ఎన్నో ఉద్యోగస్తులు ప్రభా డాక్టర్స్ లాయర్స్ ప్రభా వివిధ రంగాల్లో ప్రభా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలను దీవించండి. వాళ్ళ వృత్తులు మీరు ఆశ్రయించునైనా నా తండ్రి వాళ్ళు న్యాయంగా పనిచేయనట్లు దీవించండి నా తండ్రి. మీకే స్తోత్రాలైనా. ఉద్యోగాల వాళ్ళపై అధికారులను దీవించండి. వాళ్ళ జీతాలను మీరు ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి. వాళ్ళ ప్రయాణంలో క్షేమం అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు నాన్న. అలాగే రైతుల్ని మీరు దీవించండి. కార్మికులు దీవించండి ప్రభా. కూలి పని చేస్తున్న వారిని ఈ ఎండ వాతావరణం ఎంతగానో కష్టపడుతున్న ప్రతి ఒక్క అయ్యా ప్రభా పేదవాళ్ళని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు నాన్న. అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా మా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. వందనాలు తండ్రి. మా తండ్రి మా యొక్క పరిచర్యను మీరు దీవించండి. నీ నామానికి మహిమకరంగా శక్తివంతంగా ఈ పరిచర్య జరుగునట్లు సహాయం చేయండి. నీకు మాత్రమే మహిమ కలుగును గాక నాయన. నీ చిత్తం సంపూర్ణంగా జరుగును గాక తండ్రి. స్తోత్రాలు నాన్న. తండ్రి సేవకులను దీవించండి. సహకారులను పరిచారికుల్ని సహోదరుల్ని పెద్దల్ని అయ్యా మీరందరినీ మీరు చల్ల కాపాడమని వేడుకొంచున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరుల కొరకే మానక నిత్యము నీ పాసనలు వేడుకొంచున్నాను. న్యాయాధిపతి త్వరగా మీరు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను ప్రభా. మాకు ఉత్తరం దయచేస్తారు ప్రభా. స్తోత్రాలు. అరుణమ్మ విషయంలో ప్రభా మీరు గొప్పగా కార్యం చేస్తారు. సంపూర్ణమైన రికవరీ కూడా మీరు ఇస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి కృష్ణ గారు లక్ష్మి గారి యొక్క దాంపత్య జీవితంలో మీరు అనిగించిన బేబీ ట్విన్స్ని ప్రభా మీరు ఎంతగానో ప్రేమించి మీరు దినదినం వాళ్ళని బలపరుస్తున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు నాన్న. అలాగే శాంతి గారి వారి కుమార్ శ్రీ చైతన్య పట్ల కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు నాన్న. దేవర సిస్టర్ యొక్క కుమార్తె జాబ్ విషయంలోనూ వాళ్ళ ఆత్మీయ జీవితం ప్రభా బలపడే విషయంలో మీరు కృప చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవుడు ప్రభా మీరు తప్పక వాళ్ళ జీవితాల కార్యం మీరు చేస్తున్నారని కృతజ్ఞతాస్తులు నేను సమర్పిస్తున్నాను
వేడుకొంచున్నాను నాన్న. శేఖర్ గారి యొక్క తండ్రి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు కడుతున్న తండ్రి స్తోత్రాలనైనా. కామిరెడ్డి గారి యొక్క వివాహ విషయంలో మీ చిత్తమైన వారి మీరు జతపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రాలనైనా. గర్భఫలం విషయంలో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరి మళ్ళీ విషయంలో ఖచ్చితంగా ప్రభా మీ చిత్తంలో మీరు అనుకున్న రోజున ప్రభా మీరు అనుకున్న తరంలో మీరు తప్పకుండా వారి పిల్లల్ని నడిపిస్తారు ప్రభా. అందుని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి మీరు అనుకున్న విధంగా మీ చిత్తానుసారంగా జరిగితేనే మా బ్రతుకులు బాగుంటాయి తండ్రి. నా సహోదరులందరినీ దీవించండి. దైవజనులైన ప్రభా ఆ ఆశీర్వాదం అయ్యగారి కుటుంబాన్ని అయ్యో యేసేపు గారి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి డయాలసిస్తో ప్రభా డయాలసిస్ జరుపుకుంటున్న మరి నా తండ్రి ఆ యేసేపు అయ్యగారిని కూడా మీరు కృప చూపించండి. మీ సన్నిధి తోడించమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరి పట్ల ప్రభా మీరు కృప చూపించండి. ఇంకా ఈ పరిచయను అభివృద్ధి చేయండి. ఈ సావాసంలో ఏకీభవిస్తున్న నా సహోదరి మనలు ఎక్కడెక్కడ ప్రాంతంలో నుంచి వింటున్న ప్రార్థనలు వింటున్న వాక్యం వింటున్న నా సహోదరులను అందరికీ క్షేమం దయచేయండి. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళ అవసరాలను మీరు సంధించండి. ఆత్మీయంగా వాళ్ళు బలపడి నీ రాజ్యానికి వారసులుగా నిలబడినట్లు మీరు దీవించి మీ ఆత్మతో నీ సత్యంతో మీ కృపతో వాళ్ళు నింపమని మీ సన్నిధి తోడించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. చివరిగా దైవజనులు మోషే గారు అయ్యగారిని దీవించండి. వారి కుటుంబాన్ని పరిచర్యను దీవించండి. నా ఆత్మీయతల విజయమ్మ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఈ దినం ప్రభా ప్రయాణమై వెళ్తుండగా తల్లి యొక్క ప్రయాణంలో తోడునండి. తల్లి చేస్తున్న సేవ పరిచర్యను మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచు నన్ను నా కుటుంబాన్ని కూడా నీ పాసన సమర్పిస్తున్నానైనా. కేవలం నీ కృపను బట్టి నేను కలిగి నీ జీవితాన్ని బట్టి స్తోత్రాలు. నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృపను బట్టే తండ్రి. నీ కృప చేతనే నేను ఇలా ఉన్నాను. నా కుటుంబం అంతటినీ నీ పాసన సమర్పిస్తున్నాను. మరింతగా దీవించండి. నా కుటుంబ అవసరం మీరు సంధిస్తున్నందుకు, నా కుటుంబాన్ని దినదినం మీరు పోషిస్తున్నందుకు స్తోత్రాలు. నా సంతానం పట్ల నీ చిత్తం నెరవేర్చండి. నా కుటుంబం వారందరినీ మీరు దీవించండి. నీ సన్నిధానంలో నడిపించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నా భర్త పనిలో మీరు తోడునండి. ఆయన వస్తున్న ప్రయాణంలో కూడా మీరు క్షేమము దయచేసి మీరు మహిమ పొందుకోమని. ఇదిగో నా తండ్రి మీ సన్నిధానం మాకు తోడుంచి మహిమ పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కను తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు. ఆమెన్.